హలో వెల్కమ్ టు మూనాస్ ట్రెండీ ఛానల్. సో గాయ్స్, టుడే మీతో నేను షేర్ చేసుకునే వీడియో మష్రూమ్ కర్రీ, పుట్టగొడుగుల కూర అండి. సో దానికి కావాల్సిన తక్కువ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మంచి రెస్టారెంట్ స్టైల్, మంచి గ్రేవీగా చపాతీ, అన్నం, రోటీ దేనిలోకైనా సూపర్ టేస్టీ కాంబినేషన్లో ఈరోజు ప్రిపేర్ చేసేద్దాం మీ మోనాస్ ట్రెండీ ఛానల్లో. సో గైస్, ప్రిపేర్ చేసేద్దామా? ఫస్ట్ పాన్ పెట్టుకున్నాను. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 దాల్చిన చెక్క అండ్ 2 లవంగాలు వేసుకుని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం వీటిని. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసుకున్నాను. సో నాకు ఏంటంటే పేస్ట్ వేసుకుంటే గ్రేవీ స్ట్రక్చర్ అనేది బాగుంటుంది, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం చాలా గ్రేవీగా వస్తుంది ఇలా పేస్ట్ చేసుకుంటే. సో 2 ఉల్లిపాయలు తీసుకుని నేను గ్రేవీ చేసుకున్నాను. అలాగే దీనిలో మనం చీల్చి పచ్చిమిర్చి అండి, ఒక 4-5 చీల్చి చిలికలాగా వేసుకున్నాను. అలాగే మనం ఉల్లిపాయ పచ్చివాసన పోయేలాగా కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, ఎందుకంటే తొందరగా కుక్ అవుతుందని చెప్పి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి దీనిలోకి. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా, సో నాన్ వెజ్ కాదు ఏ కర్రీలోకైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దాని కర్రీ టేస్టే బాగుంటుంది. సో నేను అప్పటికప్పుడు కచ్చాబిచ్చాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నూరుకుని. చిన్న రోట్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వేసేసుకుని ఇది కూడా మనకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మన ఉల్లిపాయ అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంత ఫ్రై అయ్యే వరకు బాగా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 టొమాటోస్ తీసుకుని ప్యూరీ చేసుకున్నాను దీన్ని కూడా. సో మనకి గ్రేవీ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇలా ప్యూరీ చేసుకుంటే బాగుంటుందండి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్లోని మష్రూమ్ మంచి గ్రేవీగా, రెస్టారెంట్ స్టైల్ గ్రేవీగా రావాలి అంటే ఇలా చేసేయండి గాయ్స్. ఎక్కడ స్కిప్ చేయకండి గాయ్స్ ఈ కర్రీని. అలాగే నేను చెప్పే చిన్న టిప్స్. ఇలా టమోటా కూడా బాగా ఫ్రై అయిపోయింది, వాటర్ వచ్చేసింది. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మనకి టేస్ట్కి సరిపడా 2 టేబుల్ స్పూన్ కారం అండ్ ధనియాల పొడి వేసుకున్నానండి. వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇప్పుడు కొంచెం ఆల్రెడీ మనం ఆనియన్ ఫ్రై అయినప్పుడు వేసాను కదా, సో తర్వాత ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా చెక్ చేసుకుని వేసుకోండి సాల్ట్ అనేది. సో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందామండి. సో మష్రూమ్ కర్రీ అనేది మంచి గ్రేవీగా కావాలని చెప్పేసి నేను ఇలా పేస్ట్ చేసుకుని వేసుకున్నాను. సో వేసిన చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు మన మష్రూమ్స్ వేసుకున్నాను. నేను చూసారు కదా, చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజులో కట్ చేసుకోండి. సో నాకు పిల్లలు తినడానికైనా ఈజీగా ఉంటుందని నేను చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను మష్రూమ్స్ అనేది. సో మై ఫేవరెట్ కర్రీ అండి. సో మష్రూమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోండి. ఎందుకు ఇష్టం అంటే నాకు ఇవి కాదండి, మన విలేజెస్లో మన పల్లెటూరులో దొరికే పుట్టల మీద లేస్తే అవి అంటే చాలా ఇష్టం. సో గైస్ చూసారు కదా, ఇలా నేను వాటర్ పోయకుండానే వాటర్ వచ్చినాయి. సో ఇది లిడ్ అనేది క్లోజ్ చేసి, మూత అనేది గట్టిగా క్లోజ్ చేసి పెట్టాను. అలాగే మన పుట్టగొడుగుల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం వాటర్తోనే ఉడికిపోతాయి మన టమాటో, ఆనియన్ అండ్ పుట్టగొడుగుల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనం పెట్టిన లిడ్లోంచి ఆ ఆవిరిలోంచి వాటర్ అనేది అలా పడుతూ, సో చూసారు కదా, మ్యాక్సిమం ఆ వాటర్తోనే ఉడికిపోతుంది నా పుట్టకొక్కుల కర్రీ. సో మష్రూమ్స్. సో చూసారు కదా, మొత్తం ఇలా ఉడికిపోయింది. సో కొంచెం గ్రేవీ థిక్నెస్ కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నానండి నేను, ఎక్కువ పోసుకోలేదు. మీకు సో నార్మల్ దానిలో వండితే కనుక కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి ఉడకకపోతే. సో వేసేసిన తర్వాత చూసారు కదా, ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో. సో మన ఫేవరెట్ కర్రీ అయితే మ్యాక్సిమం అయిపోతుందండి. మన ఫేవరెట్ మష్రూమ్ కర్రీ. మష్రూమ్ అనేది నేను చిన్నగా కట్ చేశాను, మీరు కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి. ఫైనల్గా మనం గరం మసాలా వేసేసుకుని కొత్తిమీర వేసేసాను. సో ఎమ్మీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ. గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.